హరి ఓం. యమలోకం గురించి మనం తెలుసుకుందాం. అయ్యా, మానవ జీవన ప్రయాణం ఎలా ఉంటుంది దయచేసి చెప్పమని సూతముని శవనకాదులు అడిగారన్నమాట. మానవ జన్మ ఎత్తడానికి ఒక కారణం ఉంది. పూర్వజన్మ కర్మను బట్టి మనకు జన్మ వచ్చే అవకాశం ఉంటుంది. మానవునికి రెండు ఆశలు ఉంటున్నాయి. ఒకటి శరీర సుఖము, రెండవది డబ్బు. ఇక్కడే జరుగుతుంది అన్నమాట. కాబట్టి తర్వాత మనిషి చనిపోయే ముందు మనిషి జీవన ప్రయాణం అంటే ఎలా పైకి వెళ్తాడో చాలా క్లియర్గా చెప్పాడు. అది మనం తెలుసుకుందాం. మనిషి చనిపోయే ముందు అన్నీ గుర్తొస్తాయంట. ఇహము పరము, ఈ లోకంలో నేనేం చేశాను, పరలోకాన్ని గురించి నేను ఆలోచన చేయలేదు అనేటువంటిది వస్తుందన్నమాట. ఆ తర్వాత గాబరా పడిపోతాడు. ఇవన్నీ చాలా చెప్పారు దీని గురించి. ఆ పాపం చేసిన వాళ్లకు అక్కడ కాన్షియస్ ఉండదు, గుర్తుండదు, రకరకాల నోట్లో నురుగు వస్తుందని భయకంపితులైపోతారు, పంటూ అన్నీ పోసుకుంటారని. ఈ పాపం చేసిన వాళ్ళకి యముడు దుర్మార్గుడిలాగా యముడు రాడు. యముని యొక్క బట్టలు వస్తారు, చాలా క్రౌర్యంగా దున్నపోత మీద మహిషం మీద వికార రూపంలో వస్తారు. అదే సాత్విక ఉండే వాళ్ళకి యముడే స్వయంగా వచ్చిన సందర్భాలు ఉంటున్నాయి. యమభటులు సాత్వికంగా తెల్లని వస్త్రాలతో వస్తారు, నమస్కరించి తీసుకెళ్తారు సాత్విక అనుకునే వాళ్ళకి. అదే తేడా ఉండేది. యమభటులు వస్తారు మృత్యుదేవత సహాయంతో. మృత్యుదేవత అంతా హెల్ప్ చేస్తుంది వీళ్ళకి, ముందుగా ఇన్ఫర్మేషన్ ఇచ్చి లాక్కొని వస్తుంది. వీళ్ళు వచ్చి ఒక పాశం విసిరుతారనమాట. విసిరితే ఆ పాశం ప్రాణానికి పోయి తగులుకుంటుంది, శరీరంలో లోపల ఉన్నటువంటి ప్రాణానికి తగులుకుంటుంది. అప్పుడు జీవుడు పడే యాతన 1000 పాములు తేళ్ళు కరిచినటువంటి బాధ ఉంటుందంట. తర్వాత అలాగా చేస్తూ ప్రాణం పోయే ఒక క్షణం కూడా ఒక్క యుగంలాగా గడిపే పరిస్థితి వస్తుంది మానవుడికు. వేదవ్యాసుల వారు మహావిష్ణువుని ప్రార్థించి యమలోకము నరకలోకము ఎలా ఉంటుందో నేను ఒక్కసారి వెళ్ళి చూడాలంటే తదాస్తుని ఆశీర్వాదం తీసుకొని జీవుడు వెంట వెళ్ళే ప్రయత్నం చేస్తాడు వేదవ్యాసుడు. యమలోకానికి వెళ్ళి యమలోకంలో ఏమేమి ఉంటున్నాయో తెలుసుకొని, అక్కడ ఎన్ని రకాల శిక్షలు ఎన్ని రకాల నరకాలు ఉంటాయో తెలుసుకొని గ్రంథరూపకంగా మనకు ఈ పురాణాల్లో అందించడం జరుగుతుంది. ప్రాణాన్ని లాగేది మొదలు పెడతారు. శరీరంతో ఈ ప్రాణం అనుబంధం చెందింటుంది కొన్ని ఏండ్లుగా. సామాన్యంగా ఇది వదిలిపెట్టి రాదు. ఈ ప్రాణాన్ని ఎలా తీసుకుంటారంటే మనకు 7 రంధ్రాలు ఉంటున్నాయి కాబట్టి మహాత్ములకైతే సహస్రారం గుండా పోతుంది. బొటన వేలు పరిమాణం ఉంటుందంట ప్రాణం. జీవుడు బొటన వేలు ఎంత ఉంటాడు. లాగుతుంటే ఇది మనం రెంటెడ్ హౌస్లో ఎలా ఉంటే రెంటెడ్ హౌస్ అయినా ఖాళీ చేసేటప్పుడు ఎంత బాధపడతామో అలాగా మనకు జీవునికి ఇది రెంటెడ్ హౌస్ పూర్తిగా చెప్పుకోవాలంటే. యమభటులు ఒక యాతనా శరీరాన్ని సృష్టిస్తారంట. మన శరీరం ఎలా ఉంటుందో అలాంటి శరీరాన్ని ఒకటి తయారు చేస్తారు, యాతనా శరీరం అంటారు. దాంట్లో నుంచి ఎప్పుడు కావాలంటే అప్పుడు బయటకు రావచ్చు. ఈ శరీరంలో నుంచి ప్రాణం బయటకు రావాలంటే చాలా కష్టం. యాతనా శరీరంలో ఉన్నటువంటి జీవుడు ఏ నిమిషంలోనైనా బయటకు వస్తాడు, మళ్ళా శరీరంలో అతుక్కుంటాడు. ఒక కవచంలాగా ఉంటుంది. మనకు ఈ బట్టలు వేసుకుంటే ఎట్లా ఉంటుందో ఆ విధంగా యాతనా శరీరం ఒకటి ఉంటుందన్నమాట. దాంట్లో సిద్ధమవుతుంది. ఇది ఆకాశ మార్గాన ఈ ప్రాణం తీసుకొని ఈ ఆకాశ మార్గాన జీవుణ్ణి ఆకాశ మార్గంలో యమ మార్గంలో ప్రయాణం అనేది మొదలు పెడతాడు. మొదలు పెడితేనే దారిలో సారమేయవనం అని మొట్టమొదటి వస్తుంది. యమలోకానికి తీసుకెళ్ళేటప్పుడు ఆకాశం దాటి పోతుంటే సారమేయవనం అనేటిది వస్తుంది. అక్కడ ఇనుప ముళ్ళు లాంటి పండ్లు కలిగినటువంటి కుక్కలు వీడిని కరుస్తాయంట. ఫస్ట్ ఓపెనింగ్లోనే మొట్టమొదటి తరుముతాయంట. నువ్వు పంచభూతాలు నాశనం చేసిన వాడిని ఇంకా తిరగబడి ప్రాణం తింటాయి. తర్వాత అక్కడి నుంచి వేడి ఇసుక ఉంటుంది, దాని మీద ఏడుస్తారు. వాడు ఆకలి దాహంతో సుడిగాలి ఇవన్నీ వచ్చి దెబ్బలు పడుతుంటాయి. యాతన శరీరానికి శిక్ష అనుభవించడానికి కోసం ఒక శరీరం ఇచ్చింటాడు యముడు. దాన్ని యాతన శరీరం అంటాడు. జీవునికి శిక్ష అనుభవించే వీలు లేదు, దానికి ఒక శరీరం కావాలా. ఇప్పుడు మనం ఉదయం లేస్తూనే ఒక గ్లాసులో నీళ్లు తీసుకొని 8 పక్కల చల్లామంటే నిజంగా ఎంత శుభమైనటువంటి ఫలితాలు వస్తాయో నిజంగా చెప్పనల్లులు కాదనమాట. నూగులు నీరు వదిలేతే వాళ్ళకు ఆహారం లభిస్తుంది.
11వ రోజు ధర్మోధికాలు ఇస్తారు. ముఖ్యంగా మనం చేసింది ఏమంటే కర్మ చేసి 11వ రోజు ధర్మోధికాలు వదిలిపెడితే ఈ యాతనా శరీరం కొంత వదిలిస్తుంది మమ్మల్ని. మనము శిక్షలు అనుభవించడానికి ఉపయోగించే శరీరం యాతనా శరీరము. ఈ యాతనా శరీరము దూరం అవుతుంది, కొంతసేపు కొన్నాళ్ళ పాటు దూరం అవుతుంది. అప్పుడు శిక్షలు మనకు ఉండే అవకాశం ఉండదు. దానికే పితృధికాలు ఈ యొక్క ఇవన్నీ చేయాల్సి వస్తుంది అన్నమాట. తప్పనిసరిగా నిత్య కర్మలు మన ఇళ్ళలో వాళ్ళతో మనం చేయించుకునేటువంటి అవకాశాన్ని తీసుకోవాలా. దానికి కొంత డబ్బులు ఏర్పాటు చేసి పెట్టి మనం దానికి రెడీమేడ్గా ఉండాలి. అది మన ప్రాపర్టీ. చాలా సుఖమైనటువంటి జీవితము. ఇంకా మనకి ఇంకా వైతరణి నది రాలి అవన్నీ చెప్తాడు. ఇంకా రాను మొట్టపడ 11 రోజులు వైతరణి నది దాటడానికి చాలా రోజులు పడుతుంది. 13 రోజుల తర్వాత వైతరణిని దాటేది అంటే. కాబట్టి మనము నిత్య కర్మకు ప్రయత్నం చేసుకోవాలి. మనం ఎవరికి వాళ్ళు చాలా దాన్ని ఏ విధంగా మనం చేసుకోవాలో నిర్ణయం చేసి పెట్టుకుంటే మన జీవితం చాలా బాగుంటుంది. లేకపోతే యాతన శరీరము ఆ జీవుని ధరించినటువంటి యాతన శరీరం చాలా ఇబ్బంది పడి చాలా బాధపడేటువంటి పిండాలు సూక్ష్మ రూపంలో 4 భాగాలు అవుతుందంట. మనం ఇక్కడ పెడతాం కదా పిండాలు. 11వ రోజు ధర్మాధికాలు పెట్టి పిండాలు పెడతారు. ఆ పిండాలు పెడితే అవి 4 యమభటులు పైలోకానికి వెళ్తాయి. దాన్ని యమభటులు ఏం చేస్తారంటే 4 భాగాలుగా విభజిస్తారంట. 4 భాగాలుగా విభజించి 2 భాగాలు పంచభూతాలకు ఇస్తారు. ఒక భాగము యమభట్టులు ఇడ్చుకొచ్చారు కదా, వాళ్ళకు ఆహారం అవుతుందట మనం పెట్టేది. 4వ భాగము జీవునికి ఆహారం అవుతుందంట. జరుగుతుంది శరీరం తగలబెట్టిన తర్వాత మనం చేసే స్నానం అంటే 11 రోజులు చెప్పాడు. వెంటనే శరీరం తగలబెట్టిన తర్వాత మనం చేసే స్నానము జీవునికి నీళ్ళు అవుతుందంట. ప్రయాణం చేస్తుంటే యాతనా శరీరంలో పోయే జీవునికి నీరు అవుతుంది. ఆ జీవుడు శక్తి పొందుతాడు. మనం చేసేటువంటి తిలోదకాల వల్ల శక్తి వచ్చి ప్రయాణం సాగుతుంది. యమలోకం మధ్యలో వైతరణి నది ఉంటుంది. 13 రోజులు దాటిన తర్వాత వైతరణి నదికి పోతాడు. వైతరణి నది మనకు తెలుసు, చీము నెచ్చులతో ఉండేటువంటి ఎంట్రుకలతో జుగుత్సాకరంగా ఉంటుంది. ఎవరైతే గోదానం కానీ గొడుగు చెప్పులు దానం చేసి ఉంటే ఈ వైతరణి నదిలో మునుగుకోకుండా వైతరణి నది మీద నడిపించుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంది. దానికే చెప్పులు దానం చేస్తే వైతరణి నదిలో తొక్కే అవసరం లేకుండా ఉంటుంది. విసనకర్ర దానం చేస్తే మనకు చల్లని గాలి తప్పనిసరిగా వస్తుంది. చూడండి, ఇవన్నీ కలిసి దానికే ఈ దానాలు, గోదానం, భూదానం, తర్వాత ఇవన్నీ చేసి ఉంటే మనకు ఈ వైతరణి నదిలో బాధపడే పరిస్థితి ఉండదు. ఆ వైతరణి నది దాటిన తర్వాత అక్కడి నుంచి యమ మార్గం స్టార్ట్ అవుతుంది. ఈ యమ మార్గంలో సౌర మార్గం వేరు, చంద్ర మార్గం అని 2 మార్గాలు ఉంటాయి. మనము ఇక్కడ నువ్వుల నూనెతో చేసే స్నానము జీవునికి చల్లదనం ఇస్తుంది. మనం చేసే ప్రక్రియలన్నీ పైనకు అటాక్ అవుతాయి. చూడండి, నువ్వులంతో మనం స్నానం చేస్తే అది చల్లదనం అవుతుంది. గాలి లేని జీవునికి మనం విసనకర్రలు దానం చేస్తే గాలి వస్తుంది. చెప్పులు దానం చేస్తే ప్రయాణం వస్తుంది. అక్కడ వశపత్రవనం అని ఉంటుంది. అక్కడ దాటిన తర్వాత యమమార్గంలో చెట్ల ఆకులు బాకుల్లాగా ఉంటాయి. పక్షులకు ముక్కులు ఇనుప ముక్క మీదుగా ఉంటుంది. తర్వాత కరుకుగా షార్పుగా ఉండేటువంటి రాళ్ల మీద గోతుల మీద మనము నడిచేటువంటి స్థితి వస్తుంది. ఒక్కొక్క చోట నురుగులు గక్కే వైతరణిలో ముంచే అవకాశం పాపాలు చేసిన వాళ్ళకు. తర్వాత పైకి రాగానే యథాస్థితికి మానవ శరీరం వస్తుంది. యాతన శరీరంలో ముంచుతారు. యాతన శరీరం పక్కన పోతేనే జీవునికి ఉపశమనం వస్తుంది. ఇంకా బ్రాహ్మణులకు తర్వాత పండితులకు దక్షిణలు ఇవ్వవారిని ఈ గద్దలు పీకుతుంటాయి. అబద్ధం సాక్షి చెప్పేవాడిని జలగలు పీకుతుంటాయి. జమలోకం చేరే ముందే ఇవన్నీ జరుగుతాయి. అప్పుడు జీవుడు చేయరాని కృత్యాలు చేశాను, అప్పుడు మంచిగా ఉంటే ఎంత బాగుండని ఎంతో బాధపడతాడు. అప్పుడు ఎవరు రక్షించే వాళ్ళు ఉండరు. ఏ బంధువులు ఏ స్నేహితులు రక్షించమని కోరుతాడంట. ఎవరు చేసిన పుణ్యం ఎంత గుర్తుకొచ్చినా ఏమీ ఫలం లేదు, ఏ ప్రొటెక్షన్ ఎవరు లేదు. మనం చేసినటువంటి నిత్యదానము, గోసేవ, తర్వాత దక్షిణలు, దానాలు, భూప్రక్షణలు, వ్రతాలు, జపాలు, యజ్ఞాలు, సేవలు ఇవన్నీ చేసి ఉంటే ఈ 13 రోజుల నుంచి 18వ రోజు వరకు యమలోకం చేరేటప్పుడు కలిగే బాధలు లేకోకుండా కొంత ఉపశమనంగా ఉండేదంటారు. 18 రోజులు అయిపోతుంది. 18వ రోజు యమలోకంలో సౌమ్యశాల అనేటువంటి ప్రాంతానికి చేరుతాడు. అక్కడ యమభటులు ఇంకా నీకు ప్రయాణం చాలా ఉంది నాయనా, నువ్వు ఇంకా బాధపడినా ప్రయోజనం లేదని చెప్పేసి అంటారు. మనం అప్పుడు మాసికాలు మొదలు పెడతాం.
మాసికాలు మొదలు పెడితే కొంత ఉపశమనం కలుగుతుంది, మనకు మంచి జరుగుతుంది. ఇప్పుడు జీవుడు యమలోకం చేరుతాడు. 18 రోజుల తర్వాత యమలోకం చేరేటువంటి అవకాశం ఉంటుంది. ఇది వేదవ్యాసుల వారు తాను కళ్ళతో నేను చూసి రాస్తున్నాను అనేటువంటిది మనకు చెప్పాడనమాట. యమలోకములో మొట్టమొదటి పట్టణం, ఎంట్రెన్స్లో మొట్టమొదటి పట్టణం మహాభీతి అనే పట్టణాన్ని దాటుతాం. దాటిన తర్వాత యమధర్మరాజు యొక్క క్యాపిటల్ సంయమనంపురం వస్తుంది. యమలోకం చేరిన వెంటనే ఆహాకారాలు, శబ్దాలు, అరుపులు వినపడతాయంట. నరకలోకంలో యొక్క శబ్దాలు అందరికీ శిక్షలు పడుతుంటే ఆ శబ్దాలు వింటారు. దక్షిణ ద్వారం, 4 ద్వారాలు ఉంటాయి యమలోకానికి. వాళ్ళు చేసిన పుణ్యాన్ని బట్టి ఆ ద్వారాల గుండా లోపలికి పోతారు. ఈ పాపం చేసిన వాళ్ళు దక్షిణ ద్వారం గుండా పోతారు. పాపాలు అధికంగా చేసిన వాళ్ళకు దక్షిణ ద్వారం గుండా లోపలికి వెళ్తారనమాట. దక్షిణ ద్వారంలో ధర్మధ్వజుడు అనేటువంటి ఒక అధికారి ఉంటాడంట. అక్కడ అతని ఆధీనంలో దక్షిణ ద్వారం ఉంటుంది. అతని కాపలా ఉంటాడు. అతను వాడు చేసిన పాపాలను బట్టి యముడి దగ్గరికి పంపే ప్రయత్నం చేస్తాడు. చేసిన పాపాలను బట్టి శిక్షలు అనుభవిస్తూ బయటనే ఈ ధర్మధ్వజుడు లోపలికి పంపిస్తాడు. ఎప్పుడైతే లోపలికి పంపిస్తామో మొట్టమొదట అక్కడ శ్రవణులు అనేటువంటి పాలకులు ఉంటారంట యమలోకంలో. శ్రవణులు అనే పాలకులు, వీళ్ళకి భార్యలు కూడా ఉంటారనమాట. వీళ్ళు బ్రహ్మమానస పుత్రులు. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ శ్రవణులు ఈ జీవుడు నివసించే భూలోకం కానీ, స్వర్గలోకంలో నివసించే జీవులు కానీ, పాతాళలోకంలో నివసించే జీవులకు ఎప్పటికప్పుడు అంధక రూపంలో, అదృశ్య రూపంలో ప్రతి జీవుని వెంట ఉంటారంట వీళ్ళు. ఈ శ్రవణులు అనేవాళ్ళు చాలామంది మానసపుత్రులు. వీళ్ళు ఎప్పటికప్పుడు వీళ్ళు రికార్డు చేస్తుంటారంట ప్రకృతి సహాయముతో. ఈ శ్రవణులు మనం చేసే పాపాలు పుణ్యాలు రికార్డ్ చేసి దాన్ని ఒక సంచిలాగా తయారు చేసుకుంటారంట. దాంట్లో పాపాల మూట తయారు చేసుకొని యమలోకానికి ఒక లిస్టు పంపిస్తే మన శరీరంలో ఈ చక్రాలను నిక్షిప్తం చేస్తారంట. ఒక భాగాన్ని రికార్డ్ చేసి, ప్రకృతి ద్వారా రికార్డ్ చేసి మన శరీరంలో మన పాపాలన్నీ లిస్టు మన దగ్గర ఒకటి జీవుని దగ్గర ఒకటి పెట్టేస్తారు, ఒకటి యమలోకానికి పంపించేటువంటి అవకాశం చేస్తారనమాట. ఇవి ఈ సీరియల్ ప్రకారం ఇతను ఏ వయసులో ఏం తప్పు చేశాడు, ఏ తప్పు చేశాడు, ఇవంతా రికార్డ్ చేసి ఆ తర్వాత వీడికి సీనియారిటీ వచ్చిన తర్వాత వీళ్ళు ఈ శ్రవణులు అనేవాళ్ళు ఒక నోటు తయారు చేస్తారు. అక్కడ ఆఫీస్ మాదిరిగా ఉంటుంది అదంతా. ఈ నోటు తయారు చేసి చిత్రగుప్తునికి అందిస్తారు. ఆయన పెద్ద అకౌంటెంట్ అక్కడ చెప్పుకోవాలంటే. చిత్రగుప్తుడు, చిత్రకేతుడు వీళ్ళు అక్కడ పరిశోధన చేసే ముందు ఈ శ్రవణులు తయారు చేసిన లిస్టు బాక్స్ ద్వారా ఆ బాక్స్ క్రోడీకరించి సీరియల్గా ఏ పాపాలు ఏం చేశాడు, ఏ టైంలో ఏం చేశాడు, ఇదంతా ఒక లిస్టు తయారు చేసి చిత్రగుప్తునికి అందిస్తారు. ఎప్పుడైతే చిత్రగుప్తునికి అందిస్తారో చిత్రగుప్తుడు వాళ్ళ యొక్క పాపాలు వాళ్ళ దాన్ని బట్టి ఎవరికి చేరి పంపాలా, ఎలా చేయాలా, దానికి ఒక క్రోడీకరణ లిస్టు తయారు చేస్తాడు. ఏం పాపానికి ఏం శిక్షలు వేయాలా, ఇవన్నీ ఏం చేయాలని చెప్పేసి చేస్తారు. ఈ శ్రవణులకు భార్యలు కూడా ఉంటారంట. ఈ భార్యలు వీళ్ళు రికార్డింగ్ చేస్తారే దానికి ఎంతో సహాయం చేస్తారంట. వీళ్ళు ఏదైనా మర్చిపోకోకుండా గుర్తు చేసేటువంటి అవకాశం చేస్తారు. చివరకు లిస్టు యమధర్మరాజు ఫైనల్గా పోతుంది. యమధర్మరాజు సమవర్తి అంటారు. అతనికి ఈ అందరికీ సరైన న్యాయం చేస్తాడు. పాపం తగ్గడక పాపం, పుణ్యం తగ్గడక పుణ్యం చేస్తాడు. కాబట్టి సరైన న్యాయం చేసే వ్యక్తి యమధర్మరాజు. అప్పుడు యమధర్మరాజు దగ్గరికి వెళ్తే అతనికి 32 చేతులు ఉంటాయి. 32 చేతులతో నీ నిజం చెప్పు నాయన అంటాడు. ఎవ్వడు జీవుడు నిజం చెప్పడు. ఒక మంత్రదండం ఒక చేత్తో మన తల మీద పెడతానే ఆ మంత్రదండం ద్వారా అతను నిజం అంతా కక్కేస్తాడు. అవును నేను ఇదంతా చేశాను అంటాడు. దాని తగ్గట్టుగా చిత్రగుప్తుడు వెంటనే రికార్డ్ చేసి దాన్ని ఈ యొక్క శిక్షా ప్రాంగణానికి నోట్ పంపిస్తాడు. ఆ తర్వాత యమభటులంతా వస్తారు. వచ్చి ఆర్డర్ పాస్ చేసిన తర్వాత ఈ శిక్షలు 21 నరకాలు ఉంటాయంట మొత్తం యమలోకంలో. ఆ యమలోకంలో చెన్ని చెప్పారు లోకాలు. ఈ పాపాలు చేసిన వాళ్ళు, బ్రాహ్మణులు చంపిన వాళ్ళు, నిత్యము మద్యపానం చేసేవాళ్ళు, గోవధ చేసిన వాళ్ళు, పిల్లలను చంపిన వాళ్ళు, గర్భస్రావం చేసిన వాళ్ళు, కుట్రలు చేసిన వాళ్ళు, గురుద్రోహం చేసిన వాళ్ళు, దేవాలయం సొమ్ము తిన్న వాళ్ళు, స్త్రీని చంపిన వాళ్ళు, అప్పులెగ్గొట్టేవారు, విశ్వాసఘాతకులు, విషం పెట్టి చంపేవాళ్ళు, నీతులతో స్నానం చేసేవారు, మంచివారిని నాశనం చేసేవారు, పుణ్యఫలాలను విమర్శించేవారు, మంచిని విమర్శించేవారు, ఇలాగా ఈ పాపాల లిస్ట్ అంతా తయారు చేసి ఏ శిక్ష ఎవరికి చేయాలని యమధర్మరాజుకు పంపిస్తే యమధర్మరాజు చిత్రగుప్తు నోటు మీద అంగీకరిస్తాడు. ఒక్కసారిగా రాజముద్ర వేసేస్తాడు.
ఎప్పుడైతే రాజముద్ర వేస్తాడో అప్పుడు వెంటనే శిక్షలు అమలయ్యేటువంటి అవకాశం అవుతుంది. ఆ శిక్షలు అమలు కావడానికి సరైనటువంటి అక్కడ ఎన్నో వేల ఎకరాలలో యమలోకం ఉంటుంది. ఆ యమలోకంలో శిక్షలు అమలవుతాయంట. ఈ శిక్షల నుంచి మనము ఉపశమనం పొందాలంటే భూమి మీద ఉన్నప్పుడే దాన ధర్మాలు, పూజలు, పుణ్యాలు, ధ్యానము ఇలాంటి కార్యక్రమాలు, పితృతర్పణాలు చాలా ముఖ్యం. పితృదేవతలను ఆరాధించడము, తర్వాత గురువులను, తర్వాత మహాత్ములను ఆదరించి మన పాపాలను సంచిత కర్మ పోగొట్టుకొని ప్రారంభ కర్మ అనుభవిస్తూ ఆగామి కర్మకు అవకాశం ఇవ్వకుండా ఒక ఆధ్యాత్మిక జీవితాన్ని ఎప్పుడైతే మనం గడుపుతామో ఈ పరలోక యాత్ర, యమలోక యాత్ర బాధపడే విషయం కాకోకుండా సుగమంగా చేసుకొని యాతనా శరీరానికి సులభమైనటువంటి స్థితి కలిగించేటువంటి అవకాశం మనకుంది. జీవితాన్ని చాలా జాగ్రత్తగా నడుపుకుంటూ ముక్తి పొందేటువంటి అవకాశం కానీ, మంచి జన్మ పొందేటువంటి అవకాశం కానీ పొందేది కాకుండా యమలోక బారిన పడకుండా చూసుకోవడానికి మనం ఎంతో ప్రయత్నం చేయగలిగితే అప్పుడు ధన్యజీవులు అయితే అటువంటి అవకాశం ఉంటుంది. హరి ఓం తత్సత్.